ఓకే అండి. ఇప్పుడు ఈ ధ్వర్ది ప్రబంధాల గురించి, ఆవిర్భావ వికాసాల గురించి, రాఘవ పాండవీయం గురించి, హరిశ్చంద్ర నలోపాఖ్యానం గురించి, మిగతా వివిధ ప్రబంధాలు ఇవి గాకుండా మిగతా ప్రబంధాలు ఏమైనా ఉన్నాయా? అవి కథాకథన నైపుణ్యం, పద్య రచన శిల్పం, రసావిష్కరణ, దక్షిణాంధ్రయుగ సాహిత్య లక్షణాలు, వైశిష్ట్యం, అది విజయరాఘవ నాయకుడు, రఘునాథ నాయకుడు, చీమకూర వెంకట కవి, ముద్దుపలని, రంగాజమ్మ, కృష్ణాజీ, సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు, శేషం వెంకట కవి. వాటితోపాటు యక్షగాన నాటకం. ఇక చూడండి వేమన గురించి కూడా ఉంది. వేమన పద్యము మకుటము, పద్యంపై వేమన ముద్ర, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణము, అచ్యుతనుగు కావ్యాలు. ఇదంతా ప్రాచీన సాహిత్య చరిత్ర. అంటే టోటల్ ప్రాచీన సాహిత్య చరిత్ర పర్ఫెక్ట్ గా ఉండాలి. మరి ఈ ప్రాచీన సాహిత్య చరిత్రకు ఏమైనా పుస్తకాలు ఉన్నాయి, రిఫరెన్స్ పుస్తకాలు అని అంటే తెలుగు సాహిత్య సమీక్ష నాగయ్య పుస్తకాలు మెయిన్, ద్వానాశాస్త్రి పుస్తకం. ఈ 3 పుస్తకాలు ప్రాచీన సాహిత్య చరిత్రకు సరిపోతుంది. ఇంకా సపరేట్ గా ఒక్కొక్క కవి గురించి ఏమైనా బయట పుస్తకాలు ఏమైనా దొరికితే తీసుకొని చదువుకోవచ్చు, అంత అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ప్రక్రియల విషయానికి వచ్చినట్లయితే ప్రక్రియలు ఆంధ్ర సారస్వత క్రమాభివృద్ధిలో సాహితీ ప్రక్రియలు వివేచన, పురాణము, ఇతిహాసము, సంకీర్తన, పదము, కృతి, వచనాలు, విన్నపాలు, రగడలు, యక్షగానము, ఆరంభ వికాసాలు, హరికథ, ఉదాహరణ, శతక ప్రక్రియలు, ఆరంభ వికాసాలు, దశరూపకాలు, నాటకము, పరిణామ వికాసాలు. ఇవి ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ప్రక్రియలు. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేసి ఆధునిక సాహిత్యానికి సంబంధించి. ఆధునిక సాహిత్యం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆధునిక సాహిత్యంలో ఉన్నటువంటి ఉద్యమాలు, భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, దిగంబర కవిత్వము, విప్లవ కవిత్వము, శ్రీవాద కవిత్వము, మైనార్టీవాద కవిత్వము, జాతీయోద్యమ కవిత్వము, ఆంధ్రోద్యమ కవిత్వము, అస్తిత్వ ఉద్యమ కవిత్వము, దళితవాద కవిత్వము, బీసీవాద కవిత్వము, హేతువాదము, చేతనావర్తకములు, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం, ప్రాంతీయవాద ధోరణులు, ఇవన్నీ మరి 4th చాప్టర్ లో భాగంగా. ఇదే మళ్ళీ JLDL లో కూడా మళ్ళీ ఉన్నది. వచన కవిత ఉద్యమం, ఆవిర్భావ వికాసాలు, చైతన్య సెవంతి శిల్పం, మనోవిశ్లేషణ సిద్ధాంతం, ఈ ఉద్యమాలు. తర్వాత ప్రక్రియల విషయానికి వచ్చినట్లయితే నాటిక, ఏకాంకిక, నవల, కథానిక, కల్పిక, యాత్రా చరిత్ర, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, వ్యాసము, లేఖ, డైరీ, మ్యూజిక్స్, పీఠిక, ఖండకావ్యం, గేయము, గజలు, రుబాయిలు, మినీ కవిత, హైకులు, నానీలు, ప్రపంచ పదులు. ఇవి ఎవరు నేర్చుకున్నా కానీ ఈ ప్రక్రియలు నేర్చుకోవాల్సిందే. PGT, DGT కాదే, స్కూల్ అసిస్టెంట్ కాదే, LP కాదే, JL కాదే, DL కాదే, నెట్ గా, అన్నిటికీ ఇవే ప్రక్రియలు. కాబట్టి ఈ ప్రక్రియల మీద మంచి అవగాహన ఉండే ఉంటుంది అభ్యర్థులందరికీ. అంటే ఉద్యమాలతో పాటు ఈ ప్రక్రియలు చదువుకుంటే 4వ చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ 5వ చాప్టర్ జానపద సాహిత్యం. మరి జానపద సాహిత్యానికి సంబంధించి మరి ఆధునిక సాహిత్యానికి సంబంధించి పుస్తకం ఏంటంటే అదే మన శ్రీనారాయణ రెడ్డి పుస్తకం, ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయంలో ప్రయోగంలో. నెక్స్ట్ ప్రక్రియలకు సంబంధించి కదంబం అనేటువంటిది మూసీ సాహిత్య పత్రిక వాళ్ళు వేయడం జరిగింది. బూదాడి వెంకటేశ్వర గారి యొక్క పుస్తకం కూడా తెలుగులో సాహిత్య ప్రక్రియలు. తెలుగులో కవిత్వ ఉద్యమాలకు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకం కూడా ఉంది, ఆ పుస్తకం కూడా మనకు పనికొస్తుంది. ఓకే, ఎట్లా మన పుస్తకాలకు సంబంధించి వేరే క్లాస్ ఉంటుంది కాబట్టి. జానపద సాహిత్యానికి సంబంధించి జానపద విజ్ఞానము, ఆ విజ్ఞానం యొక్క వర్గీకరణ రిచర్డ్ ఎం డార్సన్ అనేటువంటి ఆయన 4 రకాలుగా వర్గీకరించింది. మౌఖిక సంప్రదాయ ప్రసరణము, వస్తు సంస్కృతి లేదా భౌతిక సంస్కృతి, సాంఘిక జానపద ఆచారాలు, జానపద కళలు, వాటికి సంబంధించి 4 సంబంధించి. జానపద గేయము, జానపద కథా గేయము, వాటి యొక్క లక్షణాలు, పౌరాణిక కథా గేయాలు, అద్భుత రస కథా గేయాలు, బాల గేయాలు, సాంఘిక గేయాలు, శృంగార గేయాలు, పారమార్థిక గేయాలు, అద్భుత రస గేయాలు, ఇవన్నీ జానపద కథా గేయాల యొక్క లక్షణాలు, జానపద గేయాల యొక్క లక్షణాలు, గద్య కథనాల్లో పురాణాలు, ఐతిహ్యాలు, లక్షణాలు, వాటికి సంబంధించి సామెతలు, పొడుపు కథలు, లక్షణాలు, వీరగాథల యొక్క లక్షణాలు, తెలుగులో వీరగాథలు ఏమి ఉన్నాయి, పల్నాటి వీర చరిత్ర, కాడమరాజు కథ, రేనాటి సూర్యచంద్రులు, బొబ్బిలి కథ, సర్వాయి కథ,
వీటికి సంబంధించిన సమాచారం. జానపద కళారూపాలైనటువంటి ఒగ్గు కథ, కోలాటాలు, చెక్క భజనలు, పగడి వేషాలు, వీధి భాగవతాలు, బుర్రకథ, తోలుబొమ్మలాట, తప్పెడగుళ్ళు, తింస, గురవయ్యలు, కప్పల చావడి, బోనాలు మొదలకు సంబంధించినటువంటి జానపద వృత్తి గాయకులు, ఆశ్రిత కులాలకు సంబంధించి, సంచార జాతులకు సంబంధించి, మొత్తం మీద ఈ జానపద సాహిత్యానికి సంబంధించి పుస్తకం ఏంటంటే తెలుగులో జానపద గేయ సాహిత్యం బిరుదరాజరామరావు పుస్తకం, ఆంధ్ర జానపద విజ్ఞానం ఆర్వీఎస్ సుందరి పుస్తకం, జానపద విజ్ఞాన అధ్యయనము జిఎస్ మోహన్ పుస్తకం. జానపద విజ్ఞాన అధ్యయనము జిఎస్ మోహన్ పుస్తకం. నెక్స్ట్ విమర్శ, 6వ చాప్టర్ మొత్తం విమర్శనే. ఇక రసము, కావ్య శరీరము, కావ్యాత్మ, రససిద్ధాంతం, రస సంఖ్య, విభావాలు, అనుభవాలు, సంచారి భావాలు, వ్యభిచారి భావాలు, నాయకుడు, నాయిక, రకాలు, ఇవన్నీ ప్రాచీన సాహిత్య విమర్శకు సంబంధించి, ఆధునిక సాహిత్య విమర్శకు సంబంధించి 6 చాప్టర్. సంస్కృత సాహిత్యం సంబంధించి మరి విమర్శకు సరైన పుస్తకం ఏంటంటే తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు వెలువలసిన ఆ పుస్తకం. సంస్కృత సాహిత్య పరిచయం సంబంధించి చూసినట్లయితే మొత్తం టోటల్ గా సంస్కృత సాహిత్యం సంబంధించి దీనికి ముదిగంటి సుజాత రెడ్డి యొక్క పుస్తకం చదువుకోవాలి. ముదిగంటి సుజాత రెడ్డి యొక్క పుస్తకం, ముదిగంటి సుజాతారెడ్డి, ముదిగంటి గోపాల్ రెడ్డి ఇద్దరు కలిసి రాసినటువంటి పుస్తకం సంస్కృత సాహిత్యానికి సంబంధించి. నెక్స్ట్ ఇక తెలుగువారి చరిత్ర సంస్కృతి, దీనికి ఏమైనా పుస్తకం దొరుకుతుందంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళది డిస్టెన్స్ పుస్తకం ఒకటి ఉంటుంది, తెలుగువారి చరిత్ర సంస్కృతి. అది మొత్తము ఈ సిలబస్ అంతా అందులో ఉంది, డిస్టెన్స్ పుస్తకంలో ఉంది. రైట్. నెక్స్ట్ బాల వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలు, దీనికి సంబంధించి కూడా డిస్టెన్స్ పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. బాల వ్యాకరణం సంబంధించి, ఛందస్సుకు సంబంధించి, అలంకారాలకు సంబంధించి చాలా గొప్పగా రాశారు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. అది చూసుకుంటే సరిపోతుంది, అవన్నీ అందులో ఉన్నాయి. నెక్స్ట్ అలంకారాలకు సంబంధించి కూడా అదే ఉంది. నెక్స్ట్ అనువాదానికి సంబంధించి అనువాదం, స్వరూప స్వభావాలు, ఈ పత్రికలకు సంబంధించి, ప్రసార మాధ్యమాలకు సంబంధించి ఇది 10th చాప్టర్ అండి. 10th చాప్టర్. ఓకేనా? రైట్. అంటే ఈ మొత్తం మీద ఈ 10 చాప్టర్స్ ఏం సార్ మరి ఇవన్నీ ఇంపార్టెంట్ కావాలంటే ప్రతి ఒక్క చాప్టర్ ఇంపార్టెంటే. ప్రతి ఒక్క చాప్టర్ నుంచి 10 మార్కులు వస్తాయి, 100 ప్రశ్నలు వస్తాయి. 100 × 2 200 మార్కులు. పేపర్ 1 50 మార్కులు, 50 ప్రశ్నలు, 2 మార్కులు, ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, 100 మార్కులు, మొత్తం మీద 300 మార్కులు. ఈ 300 మార్కులకు 200 పైన వస్తే క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. ఈసారికి పోటీ తీవ్రతరంగా ఉంది కాబట్టి, ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎందుకంటే పీజీడీ, టీజీడీ, జేఎల్డిఎల్ ప్రిపేర్ అవుతున్నటువంటి చాలా మంది ఉన్నారు కాబట్టి అదే నాలెడ్జ్ తోటి సెట్ రాస్తారు. సెట్ కూడా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి పోటీ తీవ్రతరం ఉన్నది. క్వాలిఫై అయితే రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్లో డిఎల్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది విద్యార్థులను నెట్ జేఆర్ఎఫ్ విద్యార్థులుగా తీర్చిన అనుభవంతో నేను చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడానికి ఇప్పుడు ఒక సెషన్ ఇస్తున్నాను. అందుకని నేను తొందరగా ఈ సిలబస్ గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు డౌట్స్ సంబంధించినటువంటి చూద్దాం. ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు మైక్ ఆన్ చేసుకొని ఒక్కరే మాట్లాడండి, 4-5 మాట్లాడకండి. ఎవరైతే హ్యాండ్ రేజ్ చేస్తారో నేను వాళ్ళకు మైక్ ఇస్తాను. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు అడగొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంతకుముందు లెసన్ చెప్తుంటేనేమో హ్యాండ్ రేజ్ చేశారు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. బుక్స్కి సంబంధించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, మళ్ళీ ఇంకొక క్లాస్ చెప్తాను.
కాబట్టి బుక్స్ గురించి మర్చిపోండి. ఇంకా ఇంకా ఏమైనా ఉంటే మైక్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు. సంధ్యారాణి అజ్మీరా గారు. సార్ మీరేమైనా క్లాస్ చెప్తారా సార్? మాకు స్టార్ట్ చేస్తారా ఏదైనా జేఎల్డిఎల్ సెట్‌కి యూజ్ అయ్యేటట్టుగా? జేఎల్డిఎల్ సెట్ కు సంబంధించి ఆల్రెడీ నేను వేరే వాళ్ళు ఆఫ్ లో పెట్టుకోండి. ఇదే ప్రాబ్లం. నేను ఆన్ ఇస్తే అందరూ ఓపెన్ చేస్తారు. ఆఫ్ లో పెట్టుకోండి అమ్మా, మ్యూట్ లో పెట్టుకోండి. ఇదే ప్రాబ్లం. ఇదే ప్రాబ్లం. అందుకనే అందరినీ ఆఫ్ పెట్టేది ఎందుకని అంటే ఒక ఆన్ చేసేటో పోతుంది, ఇంటికాడ ముచ్చట్లు అన్నీ పడతాయి మా. అందుకనే ఆఫ్ చేసుకోమని చెప్తుంటా నేను. మర్చిపోతారు అసలు, ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అసలు. ఏమైనా అడిగితే సార్ నేను ఆఫ్ అయింది అనుకున్నా సార్ అన్నట్టు. ఓకే మేడం, సంధ్యారాణి మేడం, క్లాసెస్ అనేటువంటివి ఆల్రెడీ నేను చెప్పాను. దానికి సంబంధించి టిఎల్జీ స్టడీ సర్కిల్ అని ఒక యాప్ ఉంది. ఈ ఆ యాప్ లో అన్ని వీడియోలను చాప్టర్ వైజ్ గా రూపొందించాను. మళ్ళీ జూమ్ క్లాసులు అనేటువంటిది దేనికనంటే ఎవరైతే మనం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కొంచెం గైడెన్స్ కొరకని నేను ఈ జూమ్ క్లాసులను నిర్వహిస్తున్నాను. కాబట్టి మీరు టిఎల్జీ స్టడీ సర్కిల్ అని యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు క్లాసులు కావాలంటే అందులో వినొచ్చు. ఒక భయము భక్తి ఉంటది కాబట్టి, భక్తి ఉంటదనే ఉద్దేశంతో ఈ జూమ్ క్లాస్ అనేటువంటి నిర్వహించడం జరిగింది. ఓకేనా? రైట్. ఇంకా ఎవరైనా డౌట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఒకరు మాట్లాడేటప్పుడు మిగతా వాళ్ళని ఆఫ్ చేసుకోండి, పెట్టుకోండి. ఎవరు అందరూ ఆన్ చేసారు. హలో, నమస్తే సార్. మీరు వీడియో ఆన్ చేసుకోండి ఫస్ట్. హలో, వీడియో ఆన్ చేసుకోండి. కేపీ గారు వీడియో ఆన్ చేసుకోండి. నమస్తే సార్. మీరు మిగతా వాళ్ళంతా మ్యూట్ లో పెట్టుకోండి. మిగతా వాళ్ళంతా ఈ సాత్విక్, జెట్ట, సుజాత రెడ్డి వీళ్ళు ఎందుకు ఆన్ చేసుకున్నారు? వాళ్ళు మాట్లాడుతుంటే చెప్పండి కేపీ గారు. సార్, నా సందేహం ఏంటంటే ప్రతిరోజు క్లాసుల నిర్వహణ ఏ సమయంలో చేపడతారనేది ఒక చిన్న సందేహం. సమయం నాకు వీలున్నటువంటి సమయం, మీకు వీలున్నటువంటి సమయం కాదు. ఈరోజు నేను పెడతాను, నాకు వీలున్నటువంటి సమయంలో నేను క్లాసెస్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇంకేం లేవా డౌట్స్? టెట్ లాగా సెట్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయని ఒక ఆమె డౌట్ అడిగింది. టెట్ లాగా సెట్ మార్క్స్ యాడ్ కావండి, యాడ్ కావు, ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే, యాడ్ కావు. నీకు ఎన్ని మార్కులు వచ్చినా 300కు 300 మార్కులు వచ్చినా యాడ్ కావు. అంటే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే, క్వాలిఫైయింగ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయంటే నెగిటివ్ మార్క్స్ అనేటువంటివి ఉండవు, గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ మార్క్స్ ఉండవు. పుస్తకాలకు సంబంధించి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, అందులో మీరు చూడొచ్చు పుస్తకాలకు సంబంధించి. ఓకేనా? రైట్. పేపర్ 1 కు సంబంధించి మాత్రము అది మీ యొక్క నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. పేపర్ 1 కు సంబంధించి కూడా నేను టాపిక్ వైజ్ గా క్లాసులు చెప్తానని చెప్పాను. అంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ఎక్స్పర్ట్ చేత కొంచెము గైడెన్స్ ఇప్పిస్తాను, మొత్తం క్లాస్ అనేటువంటివి చెప్పను.
అర్థమవుతుందా? అది మీరు గమనించాలి పేపర్ 1కు సంబంధించి. ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి యూట్యూబ్ లో ఉంటాయి. టిఎల్జీ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఉన్నాయి, చూసుకోండి. మీరు గ్రూప్ లో ఉన్నట్లయితే టిఎస్ సెట్ గ్రూప్ లో 2022 గ్రూప్ లో ఉన్నట్లయితే ఆ గ్రూప్ లో నేను పెడతాను. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే నా నెంబర్ను సేవ్ చేసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ లింక్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అందరికీ ఓపెన్ కాదు. అది సేవ్ చేసుకుని నా నెంబర్ సేవ్ చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే అది ఓపెన్ అవుతుంది. రైట్. సెట్ సిలబస్ కంప్లీట్ చేస్తారా సార్ అంటే సెట్ సిలబస్ అనేటువంటిది ఒక రోజులో అయిపోయి ముచ్చట కాదు. ఇది ఎన్ని 10 చాప్టర్స్ ఉన్నాయి కదా, ఈ 10 చాప్టర్స్ మీద మీకు ఒక అవగాహనను కల్పించడం కొరకే ఈ జూమ్ తరగతులు. అన్ని ఉద్యమాలు చదవాల్సిందే. ఆధునిక సాహిత్యానికి సంబంధించి అన్ని ఉద్యమాలు చదవాల్సిందే. స్త్రీవాదము, ఇతర ఉద్యమాలు అన్ని, బీసీ వాదము, హేతువాదము, చేతనావర్తన కవులు, అన్ని ఉద్యమాలు చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. పేపర్ 1కు సంబంధించినటువంటి సిలబస్ కు సంబంధించి మరొక వీడియోలో చెబుతాను. అన్ని ఒకటే రోజు చెప్పినా కానీ మీకు ఇది అర్థం కాదు. ఫస్ట్ ఈ 10 చాప్టర్ల మీద అవగాహన తెచ్చుకో, కాంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. అది 50 మార్కులు, 100 మార్కుల గురించి ఆలోచన చేస్తారు. 200 మార్కులు ఉన్నాయి, 200 మార్కులకు సంబంధించి ఆలోచన చేయరు. చెప్పేదాని గురించి పక్కన పెట్టి మళ్ళీ పేపర్ 1 ప్రిపేర్ కాకుండా అవసరం లేదు. పేపర్ 1 క్వాలిఫై అయితేనే పేపర్ 2 దిద్దరు అనేటువంటిది కాదు. పేపర్ 1, పేపర్ 2 కలిపి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 10 ప్రశ్నలు గుర్తించినా సరిపోతుంది. ఒక 20 గుర్తించ అంత నాలెడ్జ్ ఉండదా? ఒక 50లా ఒక 10-20 ప్రశ్నలు గుర్తించే నాలెడ్జ్ అనేటువంటిది ఉంటది కదా. ఒక 20 ప్రశ్నలు గుర్తించే 40 మార్కులు వస్తాయి. ఇలా 100కు ఒక 80 గుర్తిస్తే 160 వస్తాయి. 160 + 40 200 సెట్ క్వాలిఫైడ్. ఇదే సిలబస్ అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా. కాబట్టి పేపర్ 1 గురించి ఆలోచన చేయకండి. ఫస్ట్ మీరు పేపర్ 2 మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇదే సిలబస్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? నెట్ క్వాలిఫై అయ్యాక సెట్ అవసరం ఉంటుందా సార్ అంటే ఉంటే ఏమవుతుంది? సర్టిఫికేట్ ఏమన్నా ఇబ్బంది ఏం కాదు కదా. నెట్ సెట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు బయట. రాస్తే ఏమవుతుంది, ఒకసారి మనకు అలవాటు అవుతుంది కదా. నెట్ ఉంది సార్ నేను సెట్ రాయాలని అంటే అది నీ ఇష్టం. నెట్ ఉంటే సరిపోతుంది, సెట్ తో సంబంధం లేదు. అయినా కానీ సెట్ ఉంటే ఏమవుతుంది, నెట్ సెట్ అని పక్కకు రాసుకోవచ్చు కదా మంచిగా. సెట్ రాయి ఒకసారి తెలుస్తుంది కదా. జేఎల్డిఎల్ మోడల్లో ఉంటది కాబట్టి పేపర్ ఎట్లుంటుందో ఒకసారి తెలుస్తుంది కదా. రైట్. ఇంకా సెషన్ పెట్టిందే అందుకు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడం కొరకనే. దాదాపుగా మన గ్రూపులో 1000 మంది ఉన్నారు. టిఎస్ సెట్ గ్రూప్ లో 1000 మంది ఉన్నారు. 1000 మంది ఉన్నారు. ఈ రోజు క్లాస్కి వచ్చింది మాత్రం 100 మంది. 100 మందిలో కూడా మళ్ళీ ఒక ఆయన ఎట్లా ఉందో చూసుకోవాలని వచ్చిన ఆయన ఉంటాడు. రోజు చెప్తాడంటవా అనేటువంటి ఒక ఆయన వస్తాడు. ఎంతమంది వచ్చిరో జాయిన్ అయ్యారు అని ఇంకొక ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కొరకు ఒక ఆయన వస్తాడు. ఎందుకంటే రకరకాల వ్యక్తులను చూస్తున్నాను నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు, ప్రతిరోజు ఈ నోటిఫికేషన్లు పడ్డ కాంచి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి. ఓకే రైట్. ఇంకొకటి, శుభోదయం సార్, సెట్ సిలబస్ ప్రకారం బుక్స్ మరియు రైటర్స్ చెప్పగలరు. నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నా ఉన్నా. సిలబస్ కు సంబంధించి బుక్స్ కు సంబంధించి ఒక వీడియో అనేటువంటిది మళ్ళీ చేస్తాను. రైట్. పర్టికులర్ టైం అనేటువంటిది ఉండదు నాయన. ఒక్కొక్కసారి నా క్లాసులను బట్టి జూమ్ క్లాసెస్ అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. నా క్లాసులు అనేటువంటివి
చూసుకొని నా టైం అనేటువంటి చూసుకొని దాని ప్రకారము జూమ్ క్లాస్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. పర్టికులర్ టైం అనేటువంటిది కుదరనటువంటి విషయం అది. సార్ పీజీ అవ్వని వాళ్ళు సెట్ కి అప్లై చేయొచ్చా? పీజీ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా సెట్ కి అప్లై చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పీజీ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా సెట్ కు అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. దేవకి ఇంకేం లేవా? రైట్. రేపు సిలబస్ కు ఏ పుస్తకాలు చదివితే బాగుంటుందని పుస్తకాల యొక్క కవర్ పేజీలతో సహా నేను ఇస్తాను. జైల్ నోటిఫికేషన్ తర్వాత పీజీ పాస్ అయిన వాళ్ళు జైలుకి ఎలిజిబులా సార్? జైల్ నోటిఫికేషన్ తర్వాత పీజీ పాస్ అయిన వాళ్ళ జైల్ నోటిఫికేషన్ తర్వాత పీజీ పాస్ అయిన వాళ్ళు జైలుకి ఎలిజిబుల్ సార్ అంటే దానికి సంబంధించి ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీ వాళ్ళు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ఉంటుంది. మీరైతే ఇప్పుడు రాయొచ్చు, ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరి అది వీళ్ళని తీసుకోవాలన్నా తీసుకోవద్దు అనేటువంటి కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఏది నిర్ణయిస్తే దాని ప్రకారము వాళ్ళు టీఎస్పీఎస్సీ వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. దానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. రేపు మళ్ళీ పుస్తకాల గురించి రేపటి క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఓకే మరి. ఓకే మరి, బాయ్ అందరు.